నల్గొండ నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి శ్రమిస్తున్నది మహిళా కార్మికులేనని 41వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జి యానాల కరుణాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి అన్నారు. యావత్ మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ నగరం 41 మరియు 42 డివిజన్లలో పనిచేసే మహిళా పారిశుద్ధ్య కార్మికులకు 41వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జి యానాల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిరోజు తెల్లవారకు ముందే విధుల్లో నిమగ్నమై వీధులను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి సురేందర్ రెడ్డి, తోగిటి శ్రీనివాసచారి, నాంపల్లి అయ్యప్ప, నల్లవంశీ, కోట నాగరాజు, ఎంవి చేతన్ తదితరులు పాల్గొన్నారు. నలభై 41 వార్డు మరియు 42 వార్డు డివిజన్ పరిధిలోని పారిశుద్ధ కార్మికుల మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. పట్టణ పుర ప్రముఖులందరికీ, మహిళలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నల్గొండ కార్పొరేషన్ అయిన మొట్టమొదటి మన మహిళ గురి చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మేము వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటూ మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా 41, 42 డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులు అంటే మేము పొద్దుగాల లేవంగానే మా బజార్లు, మా వాడలు ఎంతో పారిశుద్ధ్యంగా వారు రోజువారీ విధులను నిర్వహిస్తూ అందరికీ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క మహిళలే కారణం కాబట్టి వారిని గుర్తు చేసి ఈ యొక్క ఆర్టీసీ కాలనీ క్రాంతినగర్లో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మిక మహిళా సోదరీమణులకు వారికి శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి సన్మానం చేసుకోవడం. మహిళా దినోత్సవ సందర్భంగా 41, 42 వార్డు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మహిళలకు కరుణాకర్ రెడ్డి గారు వారిని సన్మానిస్తూ వారి యొక్క నిత్యం చేస్తున్నటువంటి సేవలకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి మహిళా శక్తి ఎంత గొప్పదో వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. వాళ్ళ సమాజంలో అనేక వ్యాధులతో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ టౌన్ వాతావరణంలో వాళ్ళు నిత్యం ఉదయం పూట 10 గంటల వరకు ఆ యొక్క పరిసరాలను శుభ్రం చేస్తూ మా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ సమాజ సేవ చేస్తున్నటువంటి మహిళలకు మేము చాలా గర్విస్తున్నాం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ వాళ్ళకు మంచి జీవితాన్ని వాళ్ళని చెప్పి కోరుకుంటున్నాం.